అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న మన ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బల్లారం సమర్పిస్తున్న ఈనాటి అనుదిన వాక్య ధ్యానాలలో మన పాస్టరమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. మన దేవుడు యేసు దేవుడు, వెదకువారందరికీ దొరకును ఆదరించును, వెదకువారందరికీ దొరకును ఆదరించును. ఆదరించే దేవుడు మన దేవుడు యేసు దేవుడు. చందకు ఆదరణ లేని ధరణిలో ఆందోళన చెందకు, కానే కావు ఎన్నడు ఏకాకివి, కానే కావు ఎన్నడు ఏకాకివి, విడువడు ఎన్నడు అనాథలుగా ఉండుము యేసు నీ తోడుగా. ఆదరించే దేవుడు మన దేవుడు యేసు దేవుడు. ఉదయకాల ఆరాధనను వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. కృపామయుడ, నీ అమితమైన కృపచేత ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలో చేరి ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ప్రభువా నీవు మాతో ఉండి నాయన తండ్రి అన్ని విషయాల్లో నీవు మాకు తోడుగా ఉండి నీవు చేస్తున్న మేళ్లకై నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యంలో మేము ధ్యానించుచుండగా ప్రభువా నీవు మా మధ్యలో ఉండమని మా ప్రభుని యేసు పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. టుడేస్ థీమ్ ఈజ్ అబౌట్ గాడ్ ఆఫర్స్ కంఫర్ట్ టు ఆల్. దేవుడు మనందరికీ ఆదరణకర్త. ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానిద్దాం. 2 Corinthians first chapter 3 to 11 verses. God offers comfort to all. All praise to God, the Father of our Lord Jesus Christ. God is our merciful Father and the source of all comfort. He comforts us in all our troubles so that we can comfort others when they are troubled. We will be able to give them the same comfort God has given us. For the more we suffer for Christ, the more God will shower us with his comfort through Christ. Even when we are weighed down with troubles, it is for
your comfort and salvation. For when we ourselves are comforted, we will certainly comfort you. Then you can patiently endure the same things we suffer. We are confident that as you share in our sufferings, you will also share in the comfort God gives us. How God is comforting us in our day-to-day lives. మనల్ని మన దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన మనతో ఉండి ఆయన చేస్తున్న మేళ్ల కొరకై మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ విధంగా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన బాధల్లో, ప్రతి విషయంలో మనల్ని దేవుడు ఈ విధంగా ఆదరిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు నగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హౌ గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, హౌ హీ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అస్. మనల్ని ఈ విధంగా ఆదరిస్తూ మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి మనం మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మెనీ పీపుల్ బిలీవ్ దట్ వెన్ గాడ్ కంఫర్ట్స్ అస్, అవర్ హార్డ్షిప్స్ గో అవే. If that we are so, people would turn to God only to be relieved of pain and not out of love for Him. Real comfort can also mean receiving the strength to deal with the hardships. When we are in hard times, we can deal only through our Jesus Christ when He comforts us. Yes, if you are feeling overwhelmed, allow God to comfort you. And remember, every trial you endure will equip you to help someone else who suffers a similar hardship later. When we are comforted in God, దేవునిలో మనకు ఆదరణ దొరికినప్పుడు అదే ఆదరణ మనకు ఇతరులతో పంచుకునే అవకాశం కూడా దేవుడు మనకిస్తాడు. ఎస్, we become strong in the sight of God when somebody is helping us in our troubles and trials where God comforts us. We too can share our comfort with others. My comfort is in my suffering is this, your promise preserves my life. Yes, God has given us a promise that preserves our life. మన యొక్క జీవితాలను దేవుడు ఏ విధంగా తన వాగ్దానాల ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. ఎస్, when I called, you answered me, you greatly embodied me. I cry to you, Lord. I say, you are my refuge, my portion in the land of the living. Yes, when I cried, and when I cry, you answered my prayers. Yes, మనము ఎంతగా దేవునిలో ప్రార్థించి ఎంతో బాధ ఇబ్బందులో ఉండి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. హీ విల్ కంఫర్ట్ అస్, ఆదరణ చూపించే దేవుడు. అదేవిధంగా I cried to you, Lord. I say, you are my refuge. ఆయన మనకు ఒక రక్షణ, ఆ రక్షణ ద్వారానే మనం జీవించగలుగుతున్నాము. He gives us strength to be in Him. He will give you strength. Is a powerful life verse and is one of the good Bible verse for sadness. విచారంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించే దేవుడు. As we grow through grief, we often feel alone. బాధలో ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒంటరిగా మనము ఒకలాంటి ఒంటరితనంలో జీవిస్తామేమో. ఆ బాధలో అలాంటి సమయంలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. బట్ వెన్ ఫీల్ డిస్కరేజ్, వీ కెన్ టేక్ సాలస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన మనతో ఉన్నాడు అన్న ధైర్యంతో జీవించగలుగుతాము. ఆ ఒక కంఫర్ట్, ఆదరణలో జీవించగలుగుతాము. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు కాబట్టి మనం I do not give to you as the world gives. Do not let your hearts be troubled and do not be afraid. మీరు మీ హృదయంలో కలవరపడకండి అంటున్నాడు దేవుడు. మనము మన దేవునితో జీవించినప్పుడు ఏ విషయంలో కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. Even though I walk through the darkest valley, I will fear no evil. Psalms 23:4.
Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. కీర్తనలు 23:4 చీకటి అగాధ జలములలో నేను తిరిగినను, నేను దేని విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును అన్న ఆ ఒక వాక్యం ద్వారా మనం ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాం. యెషయా 41:10 Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you, I will help you. I will uphold you with my right hand. Psalms 34:18 The Lord is near to the brokenhearted and saves the crushed in spirit. Romans 8:26 Likewise the Spirit helps us in our weakness. మన బలహీనతలలో మనల్ని దేవుడు కాపాడే దేవుడు మనకున్నాడు. ఆయన కుడి చేతుల్లో మనల్ని భద్రపరుచుకుంటున్నాడు. Never get dismayed, because God is with us. He will take care of us. He is comforting us in all things. God is the God of all comfort. He comforts in every situation. I am He who comforts you. God is not only the creator, God who consoles, but He comes in time of calamity and gives help. Yes, ప్రతి విషయమైన కష్టాలు ఇబ్బందుల్లో ఆయన మనకు తోడుగా ఉండి మనకు సహాయం ఇచ్చే దేవుడు. దేవుడు ఎంతగానో ఆదరణకర్త. ఆ ఆదరణకర్తలో మనం జీవించినట్టయితే ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఆయన మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడని మనం జీవించగలుగుతాము. అదేవిధంగా ఆయనలో మనం జీవించినప్పుడే ఆ ఒక ఆదరణ మనకు కలుగుతుంది. ఆ ఆదరణను మనం ఇతరులకు కూడా పంచుకునే ఆ ఒక శక్తిని మనకు దేవుడు ఇస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. బరువైన గుండెతో కుంగిన వేళలో బరువైన గుండెతో కుంగిన వేళలో కలవరపడకు కలతల లోకంలో తుడుచును నీరు కన్నీటిని త్వరితముగా కడతీర్చు యేసు నీదు కష్టములను ఆదరించే దేవుడు మన దేవుడు యేసు దేవుడు. ఆదరించే దేవుడు మన దేవుడు యేసు దేవుడు. వెదకువారందరికీ దొరకును ఆదరించును. వెదకువారందరికీ దొరకును ఆదరించును. ఆదరించే దేవుడు మన దేవుడు యేసు దేవుడు.